మందిర ఆవరణ చుట్టూ మీ పరిశుద్ధ ఆత్మించండి. మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరు అధ్యక్షత వహించండి. ముగింపు వరకు కూడా నేను ప్రభుత్వ సన్నిధిగా ఉంచండి, చూపించండి. ముఖ్యంగా నేను ప్రభు దాసుని జ్ఞాపకం చేసుకోండి. మాటలు నేను ప్రభావ గుర్తపరచుండగా మీ ఆత్మతో కుమ్మరించి ఇంకా మధురమైన మాటలు నేను ప్రభావ తెలియపరచమని సహాయం దయచేయమని ప్రార్థిస్తూ వస్తున్నాను. అయ్యా ఇక్కడ కూర్చున్న వారు మమ్మల్ందరినీ కూడా నాకు ప్రభు మీ ఆత్మ ఉంచుకున్నాను. నిద్రమతుల నుంచి విడుదల కలిగించండి, సహాయం దయచేయండి. అయ్యా ఆసక్తితో నేను ప్రభావ మాటలు ఏం చెప్తున్నానని ఎదురు చూసి ఆ మాటల మర్మాలను తెలుసుకొని అయ్యా హృదయాన్ని నాకు కుమ్మరించబడినట్టుగా వారితో మీరు మాట్లాడమని సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఈ సన్నిధి మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ప్రయాణపడుతున్నాను. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలామందికి పాట పాడాలని చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. చాలామంది మంచిగా పాడేవాళ్ళు మన దగ్గర ఉండటం చాలా సంతోషకరం. అందరికీ అన్నిసార్లు అవకాశం రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అవకాశం అయితే వస్తుంది. అనుకున్నప్పుడు రాకపోవచ్చు, కొంచెం అటు ఇటు అయినా మీరేం కంగారు పడకండి. పాడడానికి రోజులు దినాలు మనకున్నాయి, పాడొచ్చు. ముందుగానే కాస్త చెప్పడానికి ప్రయత్నం చేయండి. కొన్నిసార్లు కొంతమంది చెప్పిన పరిస్థితిని బట్టి అడ్జస్ట్మెంట్ జరగటం వల్ల వెంటనే అనుకున్నట్టుగా ఇవ్వలేకపోవచ్చు, కానీ వచ్చే వారం పడదు. కానీ గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మనం గడిచిన 3 వారాలుగా వాక్యాన్ని ధ్యానం చేశాం. ఈ 4వ వారంలో 8వ వచనంలో కూడా ఉన్న విషయాన్ని ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. విత్తడము కోయటము అనే ఈ మాట బైబిల్లో అనేక సందర్భాలలో చెప్పబడుతూ వచ్చింది. ప్రారంభం ఆదికాండం నుంచి చివరి వరకు కూడా విత్తడము, కోయటము, ఫలాలు, ఫలము అనే విషయం మాట్లాడుతూ వచ్చింది బైబిల్లో. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఏమి విత్తుతావో అదే కోస్తావు అనే మాట ప్రారంభించి 8వ వచనంలోకి వచ్చిన తర్వాత అసలు ఏం విత్తుతావో అదే కోస్తావు అన్నప్పుడు మంచి విత్తనాలు విత్తినా మంచిని కోస్తావు, చెడు విత్తనాలు విత్తినా చెడును కోస్తావు అనే అర్థం వచ్చేలాగా 8వ వచనంలో తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమను పంట కోయును అని అన్నాడు. ఏది విత్తాలో కూడా మళ్ళీ సలహా ఇస్తున్నాడు. ఏది విత్తితే మనకు మేలు జరుగుతుందో కూడా చెప్పాడు. శరీరాన్ని బట్టి విత్తేవాళ్ళు ఉన్నారు, ఆత్మను బట్టి విత్తేవాళ్ళు కూడా ఉన్నారు. వాస్తవంగా ఇది ఇంత కొనసాగించాలని నాకు ఇష్టం కూడా లేకపోయినా తప్పలేదు, ఎందుకో ప్రేరేపించబడ్డాను. కారణం ఏంటంటే దేవుని కోపం, దేవుని ఉగ్రతను చెప్పాల్సిన పరిస్థితి రావటం. అప్పుడు దేవుణ్ణి ఎలా చూపించవలసి వస్తుందంటే ఆయన కోపం కలిగిన వ్యక్తిగా, క్రూరమైన వ్యక్తిగా చూపించే పరిస్థితి వస్తుందేమోనని భయం. కారణం ఏంటంటే ఆయన దయగలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు అని చెప్పుకోవటంలో ఉన్న ఔన్నత్యం, ఉన్నతమైన స్థితి ఆయన కోపంతో ఉన్నాడని చెప్పడం అంత నచ్చలేదు నాకైతే. ఫస్ట్ నుంచి నాకు నచ్చదు. ఆయన దయ, ప్రేమ, కనికరం, సాత్వికం, వాటన్నింటికంటే కోపం గురించి ఆలోచన చేయవలసిన అవసరం మనకేంటి? ఎందుకు? ఆయన ప్రేమలో కొనసాగవలసిన విశ్వాసులం ఎందుకో ఇలాగా ప్రేరేపించబడవలసిన పరిస్థితి వచ్చింది. సరే, ఈ రోజుతో దీన్ని ముగించే ప్రయత్నం చేద్దాం. 8వ వచనంలో అంటున్నాడు, దేన్ని బట్టి విత్తుతున్నావా? శరీరాన్ని బట్టి విత్తుతున్నావా, ఆత్మను బట్టి విత్తుతున్నావా? 2 రకాల పంట గురించి చెప్పాడు. క్షయమైన పంట, అక్షయమైన పంట అని 2 రకాల పంటల గురించి కూడా ఇక్కడ చెబుతూ వచ్చాడు. ఈ సందర్భంగా పౌలు మాట్లాడుతున్న వాస్తవిక దృక్కోణం ఏంటి అని అంటే, క్రైస్తవ జీవిత స్వభావం ఎలా ఉండాలి మాట్లాడుతున్నాడు. ఎలా ఉంటే ఏం జరుగుతుందో కూడా మాట్లాడుతున్నాడు దైవజనుడు. క్రైస్తవ విశ్వాసికి ఎలాంటి స్వభావం కలిగి ఉండాలి? అక్కడే 5వ అధ్యాయంలో 13వ వచనంలో ఇలా అన్నాడు, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండండి, ఒకరికొకడు దాసులై ఉండండి అని అన్నాడు. స్వాతంత్ర్యం వచ్చింది కదా, స్వాతంత్ర్యం కలిగి ఉన్నాం కదా, ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి కాదు ప్రభు మనకిచ్చిన ఈ స్వాతంత్ర్యం అని అన్నాడు. ఇష్టం వచ్చినట్లు కాదు కదా, ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కాదు కదా స్వాతంత్ర్యం.
ఆ స్వాతంత్ర్యాన్ని హేతువు చేసుకొని స్వంతగా నిలబడటం కోసం ప్రయత్నం చేయాలి. అది దేవరాజు గారు చెప్తారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ప్రజలందరూ ఆహా నాకు స్వాతంత్ర్యం వచ్చింది, నేను ఏమైనా చేయొచ్చు, పక్కింట్లో దోపిడీకి వెళ్తాను, ఎందుకంటే స్వాతంత్ర్యం వచ్చింది కదా మా దేశానికి. పక్కింట్లోకి ఏం చేస్తాను అనుకున్నాడంటే ఆయన, దోపిడీకి వెళ్తాను. ఊరుకుంటారా? ఇంట్లో నువ్వు వాళ్ళ ఇంట్లో దోపిడీ చేయాలనుకుంటే వాళ్ళు ఊరుకుంటారా? స్వాతంత్ర్యం ఉన్నది ఎందుకు? ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు, క్రమానుసారంగా నడవటానికి. స్వాతంత్ర్యం క్రమాన్ని నేర్పటానికి. అక్కడే మళ్ళీ వచనంలో కూడా 16వ వచనంలో, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, నెరవేర్చరు. అప్పుడు మీరు శరీరేచ్ఛలు ఏం చేయలేరు? నెరవేర్చరు. నెరవేర్చే అవసరం కానీ అవకాశం కానీ మీకు ఇంకా కలగదు అని అన్నాడు. 9వ వచనానికి రండి. ఎక్కడ 6వ అధ్యాయం 9వ వచనానికి రండి. మనము మేలు చేయటేందు విసుగక యుందము, మనం అలయక మేలు చేసితిమేని. మళ్ళీ ఇది ఒక ప్రసంగం అవుతుందేమో వచ్చే వారం. మేలు చేసితిమేమి, అప్పుడు ఏమవుద్ది అన్నాడు? తగిన కాలంలో ఏం చేయగలుగుతాం? మనం పంట కోస్తాం. తగిన కాలంలో, తగిన టైంలో, తగిన సమయంలో ఖచ్చితంగా మనం పంట కోసే అవకాశం మనకు కలుగుతుంది అని అన్నాడు. ఆత్మానుసారమైన భక్తి జీవితం 5వ అధ్యాయం ఇందాక 16వ వచనంలో, ఆత్మానుసారంగా జీవిస్తే ఏం చేయలేరు అన్నారు? శరీరేచ్ఛలను నెరవేర్చరు. నెరవేర్చే అవకాశం పని ఉండదు. ఎవరైనా ఏ చెట్టు అయితే వేస్తారో ఆ పంట ఖచ్చితంగా కోసుకుంటారు. మనకు తెలుసు కదా. ఆఖరికి ఆకులు వచ్చే చెట్టు వేసుకున్నా, కరివేపాకు చెట్టు వేసుకున్నాం అనుకో, కరివేపాకులే కోసుకుంటాం. అందుకని సామెతల గ్రంథంలో అంటాడు, అంజూరపు చెట్టు వేసిన వాడు దాని పండ్లు తినును కదా. 27వ అధ్యాయం 18వ వచనంలో, అంజూరపు చెట్టు వేసిన వాడు దాని పండ్లు తినును కదా. ఖచ్చితంగా దాని పండ్లు తింటాడు. ఎవరు ఏ పంట వేసుకుంటే వారు ఆ పండు ఖచ్చితంగా వారు ఏం చేయవలసిన అవసరం ఉంటుంది? భరించాలి. అది మంచి అయినా సరే, చెడైనా సరే. నేను 2-3 ఆలోచనలు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను. మొదటిది, శరీరాన్ని బట్టి విత్తటం. అదేం పంట అన్నాడు? క్షయమైన పంట. శరీరాన్ని బట్టి విత్తినవాడు దానికి సంబంధించిన పంటను తిరిగి కోసుకుంటాడు. శరీరాన్ని బట్టి విత్తడం అంటే ఏంటి? గలతీ పత్రిక ఈ 6వ అధ్యాయం ఏం చెప్తున్నాడు అని అంటే, ప్రారంభిస్తూనే ఒకరితో ఒకరు మనిషి ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి. నువ్వు ఇతరులకు భారంగా ఉండొద్దు, ఇతరుల్ని తృణీకరించొద్దు. ఒకవేళ ఎవరైనా తప్పులో ఉన్నారు, పొరపాటులో చిక్కుకున్నారంటే చిచ్చి వీడి పొరపాటులో ఉన్నాడు అని అనకూడదు. అతన్ని మంచి సరైన దారిలోకి తెచ్చే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనము మనుషులమే, ఒకవేళ మనం కూడా అలాంటి పొరపాటులో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అతన్ని సరైన దారిలోకి తేవాలి తప్ప తిరస్కరించి ద్వేషించి ఆ వ్యక్తిని వెళ్ళగొట్టకూడదు అంటూ ప్రారంభించిన తర్వాత, ఇతరులకు నువ్వు భారంగా ఉండకు, నీ భారాన్ని నువ్వే భరించు అని అన్నాడు. తర్వాత అన్నాడు, తనకు తానుగా ఉప్పొంగుతూ నేనేంటో తెలుసా, నేను ఎలాంటి వాడినో తెలుసా చెప్తుంటారు కదా, నేను లేస్తే మంచివాడిని కాదు అని. అతడు లేవడు మంచివాడో కాదో మనకు తెలియదు. అలా అంటారంట చాలామంది. నేను లేస్తే మంచివాడిని కాదు, నన్ను ఏమనుకుంటున్నావు నువ్వు? 3వ వచనంలో అలాంటి వ్యక్తుల గురించే మాట్లాడుతున్నాడు. వాళ్ళు అనుకుంటున్నారంట, ఒట్టిగానే చెప్పుకుంటారంట. ఏమని చెప్పుకుంటారు? నేనేంటో తెలుసా. అది వ్యర్థం. అంటే జీవన విధానం, ఆలోచన విధానం ఒక క్రైస్తవుడిది ఎలా ఉండాలో ఈ 6వ అధ్యాయంలో చెబుతూ వచ్చాడు. అందులో భాగంగానే 7వ వచనంలో ఏది విత్తుతావో అదే కోస్తావు, కానీ ఒకటి విత్తి ఒకటి కోసుకోవాలనుకునే దగ్గర దేవుడేమి కళ్ళు లేనివాడు కాదు, అమాయకుడు కాదు. ఆయన నువ్వు మోసం చేయాలనుకోవటానికి ఆయన మోసపోయేవాడు కాదు అని చెప్పేశాడు. తర్వాత వచనంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చదివిన 8వ వచనంలో, శరీరేచ్ఛలను బట్టి విత్తివాడు ఆత్మీయుడనని చెప్పుకుంటూ శరీర సంబంధంగా బ్రతికేవాడి గురించి మాట్లాడుతున్నాడు. నిజానికి ఆత్మీయులైన వారు ఎలా ఉంటారు? 5వ అధ్యాయంలోనే 24వ వచనంలో చెప్పాడు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులైతే సిలువ వేస్తారు. మరి క్రీస్తు యేసు సంబంధులు కాకపోతే ఎలా ఉంటారు? శరీరానుసారంగా ఆలోచిస్తారు. రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం.
శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మానుసారమైన విషయాల మీద మనస్సు ఉంచుతారు అని అన్నాడు. అక్కర్లేదులేమ్మా. రకరకాలైన ఆలోచన విధానాలు మనుషుల్లో ఉంటాయి మిత్రులారా. రకరకాల ఆలోచన విధానాలు అని ఎందుకన్నానంటే వాళ్ళ స్వభావం దేని గురించి ఆలోచన. కొంతమంది ఉంటారు ఎటెళ్ళినా ఏం చేసినా వాళ్ళు మనకు ఫోన్ చేశారనుకో. కొంతమంది నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు అనమాట. ఎప్పుడు ఫోన్ చేసినా బాగున్నావా, పిల్లలు ఎలా ఉన్నారు, స్కూల్కి వెళ్తున్నారా, వస్తున్నారా, ఆరోగ్యాలు బాగున్నాయా అడుగుతాం కామన్గా. వాడు ఏం అడుగుతాడంటే ఈరోజు ఏం తిన్నారు, ఏం కూర మీది అంటే అతను ఆ మనసు అంతా దేని మీద ఉంటుంది, ఎప్పుడు భోజనం మీద, ఫుడ్ మీద ఉంటుంది అనమాట. ఏం తిన్నారు, ఊరు వెళ్ళాము అని అన్నాను మొన్న. ఏం పెట్టారు ఊర్లో, వాళ్ళు ఏం పెట్టారు అని అంటాడు. ఏం పెట్టడం ఏంటి, భోజనం ఏంటి, కథ ఏంది, నువ్వు ఎందుకు ఫోన్ చేసావు భోజనం సంగతి. సరే నేను ఎందుకు చేశానో చెప్తాను, ఏం భోజనం తిన్నావు అంటున్నాడు మళ్ళీ. అతని మనసు దేని మీద ఎంత నిండిపోయిందో చూడండి. మనసు నిండా భోజనం గురించిన ఆలోచనలే. కొంతమందికి విసుగు అనిపించదు, అది మంచో చెడో నాకు తెలియదు, కానీ విసుగు ఉండదు. కానీ శరీర సంబంధులు అన్ని శరీర సంబంధమైన విషయాల మీదే మనసు ఉంచుతారు. వీళ్ళ ఆలోచనలు అన్నీ కూడా శరీర సంబంధంగానే ఉంటాయి. ఇది ప్రమాదం అని చెప్పడానికి ఆయన 5, 6, 2 అధ్యాయాలు రాశాడు పౌలు. 5వ అధ్యాయం అంతా అసలు శరీర సంబంధమైన తత్వం ఎలా ఉంటుందో చాలా విషయాలు చెప్పాడు కదా. శరీర కార్యములు స్పష్టం, అవి ఏంటేంటో కూడా చెప్పాడు ఆయన. అవి ఇలాంటివి, ఇలా ఉన్నాయి. చదువుతారా? 19వ వచనం, 5వ అధ్యాయం గలతీ 19వ వచనం. అవేమనగా జారత్వం, శరీర కార్యాలు, శరీర తత్వం, శరీర ఆశ, శరీర కోరిక, శరీర విధానం, శరీరం చేసే చెడ్డ క్రియలు ఇక్కడ చెప్తున్నాడు మిత్రులారా. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదాలు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అని అన్నాడు. ఇవి శరీర సంబంధులలో అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక చోట కనబడుతూనే ఉంటాయి. ఏదో ఒక సందర్భంలో వాళ్ళు నీట్గా డ్రెస్ చేసుకున్నప్పటికీ, శుభ్రంగా రెడీ అయినప్పటికీ, మనుషుల దృష్టిలో నీట్గా కనబడుతూ సాత్వికంగా కనబడుతున్నా ఏదో టైంలో ఇవి పొడుచుకొస్తూ ఉంటాయి అన్నమాట. కొమ్ములు పొడుచుకొచ్చినట్లుగా పొడుచుకొస్తూ ఉంటాయి. ఇవి వారి జీవితంలో కనబడుతూనే ఉంటాయి. వాళ్ళు ఎంత దాయాలన్నా దాగినవి ఏంటంటే శరీర కార్యాలు. కారణం వారి మనసు నిండా అవే నిండి ఉన్నాయి కాబట్టి వాళ్ళ నోటి నుంచి అవే వస్తాయి, వారి చర్యల్లో అవే దాచుకుంటారు. దొరకకూడదని దాచుకుంటారు, కానీ ఏదో సందర్భంలో అవి బయటికి రాక తప్పదు. అందుకే అంటున్నాడు శరీరాన్ని బట్టి విత్తడం అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు పౌలు. శరీరాన్ని బట్టి ఏదైనా జరగవచ్చు. అందులో పౌలు చెబుతున్న ఈ కార్యాలు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అంటూ మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవంగా వీటి గురించి మనం మాట్లాడుకుంటూ పోతూ ఉంటే చాలా విషయాలు. ఇక్కడ ప్రారంభంలో ఏం మాట్లాడుతున్నాడు, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం అన్నాడు. జారత్వము, అపవిత్రత, కాముకత్వము అంటూ మాట్లాడాడు. మనం సాధారణమే ఈ విషయాల పట్ల అందరికీ అవగాహనే ఉంది. వాస్తవంగా లిటరల్గా మన జీవితాల్లో జారత్వము, వ్యభిచారము, కాముకత్వపు చర్యలు జరగకపోవచ్చేమో కానీ మానసికంగా జరుగుతాయి చాలామంది జీవితంలో. మానసికంగా చాలామంది అంతరంగంలో ఈ చర్యలు జరిగిపోతూనే ఉంటాయి. శరీర అక్షరార్థంగా ఒకవేళ వ్యభిచార క్రియ ఆ మనిషిలో జరగకపోవచ్చునేమో కానీ మానసికంగా జరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి క్రియ జరగటానికి వయసుతో సంబంధం లేదు, స్త్రీ పురుష భేదం లేదు. అందుకనే పాపానికి ఉన్నంత సామాజిక స్పృహ మరి ఎవరికీ లేదు. ఎందుకంటే ఏ భేదం లేదంటుంది పాపం. అందరెవరు నా వాళ్లే అంటదనమాట. పాపం ఏమంటుంది, రాజైనా పేదైనా దరిద్రుడైనా ధనికుడైనా ఆడైనా మగైనా చిన్నవాడైనా ముసలి ముతక ఎవరైనా సరే అందరెవరంటుంది పాపం, నా వాళ్లే, ఏ భేదము నాకు లేదు. మనుషులందరినీ నేను ఎలా చూస్తానంటుంది పాపం, సమానంగా చూస్తుంది. ఇప్పుడు మనుషులందరూ ఎవరని చెప్తుంది పాపం, ఏ భేదం లేదు, అందరూ పాపులే అని చెప్తుంది.
ఆ పాపులు మార్చబడటానికి క్రీస్తు ఏం చేశాడో ఆ విషయాన్ని 3-4 అధ్యాయాల్లో రాసిన తర్వాత పౌలు 5వ అధ్యాయంలో ఈ ప్రస్తావనలు తీసుకుని వచ్చాడు దైవజనుడు. మానసికంగా అనేక మంది జీవితాల్లో జరుగుతూ ఉంటాయి, కానీ మనం భక్తిపరులుగానే ప్రవర్తిస్తున్నట్టుగా ఉంటాం, చర్యలు చేస్తున్నట్టుగా ఉంటాం. ఎందుకంటే మనసులో కనబడవనుకుంటాం, మనసులోది ముఖంలో కనపడుతుంది. జాగ్రత్త, మనసులోది ముఖంలో కనబడుతుంది. మనసులో ఈ మనిషి కాముకత్వం, అపవిత్రత, వ్యభిచార లక్షణం మనసులో జరిగించేస్తున్నాడు. నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరబ్బాయి? ఏం చెప్తావు? ఎవరో ఒక పేరు చెప్పాలి. నీకు ఇష్టమైన హీరో ఎవరంటే ఏం చెప్తావు? ఎవరో ఒకరి పేరు చెప్పాలి. అదే కాముకత్వం, అదే అభిచారం, అదే మోసకరమైన 19వ వచనంలో మొదట చెప్పింది ఏంటి? జారత్వం, జారత్వపు మనస్సు. ఎవరిని ఏ కారణాన్ని బట్టి ఆశిస్తున్నావు? ఏ కారణాన్ని బట్టి ప్రేమిస్తున్నావు? అవి మానసికంగా జరిగిపోయే చర్యలు. నా మనసులో ఉంది కదా, ఎవరికి తెలియలేదు అనుకుంటున్నావా? యెషయా రాసిన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చూడు ఒకసారి. తెలుసా తెలియదు చూసుకో బైబిల్. వారి ముఖ లక్షణం వారి మీద హృదయంలో ఏముందో ముఖం చెబుతుంది అని అన్నాడు. వారికి తెలియకుండానే తమకు తామే వారు కీడు చేసుకుని ఉన్నారు అని అన్నాడు. ముఖ లక్షణం సాక్ష్యం ఇస్తుంది. నీ ముఖంలో జరిగే మార్పులు నీ హృదయంలో ఏముందో అన్న విషయం బయట పెడుతుంది. కానీ మనం అనుకుంటాం, దాచుకుంటున్నాం, నేను దాచుకున్నాను, ఇది ఎవరికి తెలియదు నా మనసులోది అనుకున్నాడు మనిషి. కానీ ముఖ లక్షణం ఏం చేస్తుంది? సాక్ష్యం ఇస్తుంది. తప్పించుకోలేము. సరే, విషయంలోకి వెళ్తున్నాను నేను. శరీరాన్ని బట్టి విత్తటం, తిరిగి వచ్చే ఆ ఫలితాలు ఏ స్థాయిలో ఉంటాయో నేను 2-3 చెప్పి రెండో సందర్భానికి వెళ్తాను. యోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో ఇలా చెప్పాడు. యోబు గ్రంథం 4వ అధ్యాయం చదువమ్మా. నేను చూచినంత వరకు ఏం దున్నారు? పొలాన్ని కాదు. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని ఏం విత్తారు? విత్తనాలు కాదు, కీడును విత్తారు. అక్రమాన్ని దున్నారు, కీడును విత్తారు. తర్వాత ఏం చేశారు? దాన్నే కోశారు. తిరిగి కీడునే కోసుకున్నారు. కీడును విత్తినవాడు కీడును కోసుకుంటాడు. కీడును విత్తి మళ్ళీ కీడునే కోసుకున్నారు, అక్రమాన్ని దున్నారు. ఈ ప్రస్తావనలు ఎందుకు తీసుకొచ్చాడంటే ఎలీఫజ్, ఇతరులను బాధ పెట్టే వ్యక్తుల్ని, ఇతరులని కించపరిచి ఇతరులను అవమానపరిచే వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు ఈ ప్రస్తావనలో. ఇతరుల పట్ల చిన్న చూపు ఉంటుంది కదా కొంతమంది. వాడబట్టి దరిద్రుడే, ఈమెన పనికి మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు, వదిలే. తిరస్కార ధోరణి. కొంతమంది వ్యక్తులను చూడగానే వీళ్ళకి చులకన భావం కలుగుతుంది. వీరికి వారంటే చాలా చిన్న చూపు కనిపిస్తూ ఉంది. అలాంటి వ్యక్తుల గురించిన ప్రస్తావన చేస్తూ వాళ్ళు ఏం చేశారు? ఏం దున్నారు? అక్రమాన్ని దున్నారు. ఓ రోజు వాళ్ళు కీడునే కోసుకుంటారు. కొన్ని సందర్భాల్లో మిత్రులారా, నీతిమంతులకు శ్రమ రాదా అంటే ఖచ్చితంగా శ్రమ కలుగుతుందని చెప్పడానికి డైరెక్ట్గా ఒక గ్రంథాన్నే పెట్టాడు. అది యోబు గ్రంథం. నీతిమంతులకు శ్రమ రాదా అంటే నీతిమంతులకు ఖచ్చితంగా శ్రమ కలుగుతుంది. శిక్షకు శిక్షణకు తేడా ఉంటుందన్నమాట. అది మనం గుర్తించాలి. శిక్షకు శిక్షణకు తేడా ఉంటుంది. మరో మాట, కొన్నిసార్లు శిక్షించిన అది సరిచేయడానికి చేసే శిక్ష. అయితే గలతీ పత్రికలో చెప్తుంది శిక్షే కారణం, అది దేవుని నుంచి వచ్చే శిక్ష. అది ఓ రకంగా తీర్పును సూచిస్తున్న శిక్ష, తీర్పుని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ మాటే చెప్తున్నాడు ఇక్కడ. అక్రమాన్ని వారి జీవితం అక్రమం, ఇతరుల్ని మోసం చేసి అక్రమం చేసి సంపాదించడం అనేది. నాకు కుటుంబం తెలుసు, వడ్డీ వ్యాపారం ద్వారా చాలా సంపాదించారు. ఎంత సంపాదించారు అనంటే లెక్కలేనంత సంపాదించారు. ఎక్కడ ప్లాట్లు ఉన్నాయో వాళ్ళకి జ్ఞాపకం లేదు. ఎన్ని డబ్బులు ఎవరికి ఇచ్చారో జ్ఞాపకాలు లేవు. రాసుకుందాంలే అనుకుని రాసుకోలేదు. అలా లక్షల కోట్లు సంపాదించారు. పెద్ద భవనం, నాకు ఆ ఇంటిని వాళ్ళు చూపించారు, ఇది ఫలానా వాళ్ళదే అని. ఫలానా ఎవరు అని అంటే
రోడ్డు మీద ఒకడు పిచ్చోడై తిరుగుతున్నాడు చూడు, కేవలం చిరిగిపోయిన లుంగీ ముక్క మాత్రమే నడుముకు చుట్టుకొని, ఒంటి మీద బట్టలు లేక, తిండి లేక రోడ్డు మీద తిరుగుతున్నాడు చూడు ఒక ఆయన, చాలా లావుగా ఉంటాడు, హైట్ ఉంటాడు, ఆయనది ఇల్లు అని అన్నారు. అదేంటి ఇంత పెద్ద బిల్డింగ్, మరి ఆయన షట్టర్ల ముందు మూసిన తర్వాత అక్కడ పడుకుంటాడు కానీ వాడికి పిచ్చి అన్నారు. ఎందుకు పిచ్చి? ఆయన చాలా బాగా చదివాడు, బాగా సంపాదించారు, తాతల కాలం నాటి ఆస్తి బాగా ఉంది, వడ్డీ వ్యాపారం చేసి 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 చాలామందిని హింసించారు, బాధ పెట్టారు, కేసులు పెట్టారు, ఆడవాళ్ళని కిడ్నాప్ చేశారు, ఎత్తుకొచ్చారు, చాలా చేశారు. చివరికి ఏం జరిగిందో తెలియదు, ఓ రోజు పిచ్చివాడిగా రోడ్డు మీద తిరుగుతున్నారు, వాడే వీడని చూపించారు. అక్రమాన్ని దున్ని కీడుని విత్తి మళ్ళీ ఏం చేశారు? దాన్నే కోసుకున్నారు. మిత్రులారా, దేవుని పిల్లలంగా శరీరాన్ని బట్టి విత్తిన ప్రతిసారి తిరిగి శరీర సంబంధమైన విషయాల పట్ల దుఃఖపడే విధంగా దాన్ని కోసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాడు పౌలు గలతీయులకు. చాలా జాగ్రత్త, మీరు భక్తి విడిచి నడవద్దు, భక్తి విడిచిపెట్టి బ్రతకొద్దు అన్నాడు. 7వ కీర్తన, మనం కూడా చదివాము ఆ సందర్భాన్ని. 7వ కీర్తన 15, 16 వచనాలు ఒకసారి చూద్దాం. 7వ కీర్తన వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను తవ్విన గుంటలో తానే పడిపోయిను, వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదికే వచ్చును అని అన్నాడు. వారు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును అని అన్నాడు. వాడు ఏది యోచించాడో, ఏది జరగాలనుకున్నాడో అది అతనికే జరిగింది. ఇతరులను నష్టపరచాలని తలంచాడు, ఆ నష్టం అతనికే కలిగింది అని అన్నాడు. అది జరగకుండా జాగ్రత్త పడమని చెబుతుంది గలతీ పత్రికలో పౌలు సందేశం. గలతీ పత్రికలో పౌలు సందేశం, దేవుడు గుడ్డివాడు కాదు, ఆయన చూస్తూ కూర్చోడు, ఆయన మౌని కాదు, ఆయన సమాధి లోపల లేడు, ఆయన సమాధిలో నుంచి బయటకు వచ్చేసాడు, ఆయన సజీవుడిగా బయటకు వచ్చాడు, పునరుద్ధానుడిగా బయటకు వచ్చాడు. ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, మన మాట వింటున్నాడు, చర్యలు చూస్తున్నాడు, ఆలోచనలు కూడా అన్నీ ఆయనకు తెలుసు. 2వ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం, మిగతా వాళ్ళు కూడా చూడొచ్చుగా, తీయట్లేదు మీరు బైబిల్. 10వ అధ్యాయం 13వ వచనం. పురుషుల్లో నుంచి యవనస్తుల్లో నుంచి ఎవరైనా చదువుతారేమో నేను ఆశిస్తున్నా. ఇప్పటికైతే తీసిన వాళ్ళు చదవమ్మా. నీ ప్రవర్తనను ఆధారం చేసుకుని, నీ బలాఢ్యులను నమ్ముకుని, ఏం పంట? చెడుతనపు పంటకై విత్తితివి గనుక పాపం అనే కోతను కోశారు. చెడుతనపు పంటను వేశారు, చెడుతనపు పంటకై దున్నారు, చెడుతనపు పంటను వేశారు. చేసిన చెడు ఆ రోజుతో ముగిసిపోతుంది మిత్రులారా, చేసిన చెడు ఆ రోజుతో అయిపోతుంది మిత్రులారా. ఇంకెవరికి తెలియదు, ఎవరికి దొరకలేదు, అంతా అయిపోయింది. ప్రశాంతంగా మనం మన ఇంటికి చేరుకున్నాం, అయిపోయింది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఆ రోజు రాకపోవచ్చు పంట. ఆ చెడుతనపు పంట దున్నావు, పాపమనే ఆ చెడుతనపు పంటకై దున్ని పాపమనే పంటను కోసావు అని అంటున్నాడు. అది ఎంత బాధాకరమైన భయాన్ని కలిగించే సందర్భాలు ఆలోచించు. ఇక్కడ ఎవరు ఎవరిని బాధ పెట్టరు. 107వ కీర్తన 17వ వచనంలో చెప్తాడు చూడండి, దేవుడు ఎవరినో ఎవరు బాధ పెట్టడం కాదు, తనకు తాను చేసుకున్నది. చూడండి, బుద్ధిహీనులు తమ దుష్ప్రవర్తన చేత తమ దోషము చేతను బాధ తెచ్చుకుందరు. ఎవరు తెచ్చారు? వాళ్ళకి తమకు తామే ఆ బాధను తెచ్చుకున్నారు. వారు తమకు తామే ఆ బాధను తెచ్చుకున్నారు. తమకు తామే ఇలా చెప్తారు. ఒక ఆమె ఇలా ప్రార్థన చేసిందంట ఒకరోజు, దేవా, మా అత్తతో అస్సలు నేను వేగలేకపోతున్నాను, మా అత్త నన్ను చాలా విసిగిస్తుంది ప్రభువా, కనుక అత్త చావాలి, అత్త చావాలి, అత్త చావాలి అని ప్రార్థించిందంట. అత్త చావాలి ప్రభువా, అత్త చావాలి అని ప్రార్థిస్తే ఓ రోజు కబురు వచ్చింది. భర్త వచ్చి ఇలా అన్నాడు, పద పద, మీ అమ్మ చనిపోయింది,
మనం సమాధికి వెళ్ళొద్దాం పద అని తీసుకెళ్ళాడు. వెళ్ళారు, వచ్చారు, సమాధి చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమి దేవుడిని అడిగింది, ప్రభువా అత్త చావాలంటే మా అమ్మ చచ్చిపోయిందిగా ప్రభువా అని అంటే దేవుడు అన్నాడు, అత్త అన్నావు కానీ ఎవరు అత్త చెప్పలేదుగా, మీ ఆయన వాళ్ళ అత్త చచ్చిపోయింది, ఆమెను తీసేసుకున్నాను, నీ ప్రార్థనకి జవాబు అని. అత్త చావాలి అంటే తల్లి చచ్చిపోయింది. చాలాసార్లు ఇది సరదాకే చెప్పుకుంటారు కానీ మనుషుల జీవితాల్లో ఇలాంటి సందర్భాలే జరుగుతుంటాయి. దేవుణ్ణి మోసం చేస్తారా? ఎవరు దేవుణ్ణి మోసం చేయగలిగిన మేధావులు, ఎవరు దేవుణ్ణి తప్పించుకొని తిరగగలిగిన తెలివైన వాళ్ళు, దేవుని జ్ఞానానికి మించి నడుచుకోగలిగిన వీరులు శూరులు ఎవరండి? ఎవరు దేవుణ్ణి మించి ఆలోచన చేయగలిగిన వాళ్ళు ఈ భూమి మీద? ఇక్కడ ఏమంటాడంటే, చెడుతనపు పంటకి బలాఢ్యులను ఆధారించి దేవుని వైపు చూడకుండా వారికి ఏదైతే ఉందో సైన్యం, ఆ సైన్యాన్ని ఆనాడు ఆ ప్రజలు ఆధారం చేసుకుని ఉంటే మనకు సైన్యం ఉంది, ఏం పర్వాలేదులే అన్నట్టు. దేవుణ్ణి విడిచిపెట్టడం, దేవుని మీద మనస్సు లేకపోవటం, ఆస్తిని చూసుకొని ఆనందపడేవాళ్ళు, ఐశ్వర్యాన్ని చూసి ఆనందపడేవాళ్ళు, ఇల్లును చూసి ఆనందపడేవాళ్ళు, ఏ ఉంటే అది వారికున్న ఆధారపడదగినది ఉండొచ్చు. దేవుడిస్తే ఆనందించడం తప్పు కాదు. దేవుణ్ణే వదిలేస్తే, దేవుడిచ్చిన దాన్ని పట్టుకొని దేవుణ్ణే వదిలేస్తే ఇక్కడ అదే జరిగింది. అందుకని చెడుతనపు పంటకై నీవు దున్నావు, పాపాన్ని కోసుకున్నావు అని అనడంలో గల ఉద్దేశం, దేవుణ్ణే వదిలిపెట్టి దేవుడిచ్చిన దాన్ని పట్టుకున్నారు. రాజ్యం సుభిక్షం, పరిస్థితులు బాగున్నాయి, వెంటనే విగ్రహారాధనకు తిరిగిపోయారు. ఎఫ్రాయిమీల పరిస్థితి, ఆ ప్రజలంతా విగ్రహారాధనకు తిరిగిపోయారు. పైగా దేవుని పక్కన పెట్టారు. సైన్యం ఉంది కదా, మనల్ని ఎవరు కాపాడేది? సైన్యం ఉంది, ఆ సైన్యమే మనల్ని కాపాడుతుంది అని అనుకున్నారు. దేవుణ్ణి పక్కన పెట్టేశారు. భలే పక్కన పెట్టేస్తారు దేవుణ్ణి. ఓ దైవజనుడు సెటరికల్గా చెప్పినా కూడా అది నిజమేనేమో అనిపించింది. ఒక ఆమె ప్రార్థన చేసింది, ప్రభువా నాకు ఇల్లు లేదు నాయనా, నాకు ఇల్లు కావాలి అని అన్నదంట. దేవుడు ఆమెకి ఇల్లు ఇచ్చాడు. ఇల్లు ఇచ్చావు కానీ నాయన ఇంట్లో సామాన్ లేదు, సోఫా లేదు నాయన, సోఫా ఇచ్చాడంట. ఆ మూల బీరువా లేదు నాయన, ఈ మూల ఫ్రిడ్జ్ ఉండాల్సింది నాయన, అన్నీ ఇచ్చాడు. ప్రభా నాకు అది దయచేయి నాయన, ఇది దయచేయి నాయన అన్న తర్వాత, ప్రభా ఇల్లంతా ఇరుకైంది, ఇక నువ్వు దయచేయి నాయన అన్నదంట. ఇల్లంతా ఇరుకైంది, ఇప్పుడు ఏం చేయాలి? ఇక నువ్వు దయచేయి అంటే పొమ్మని, నువ్వు ఇచ్చినవి ఉంటే ఇంక నాకు చాలు, ఇక నువ్వు దయచేయి అనకపోయినా మన చర్యలు అలాగే ఉన్నాయి. తీతుకు రాసిన పత్రికలు అన్నాడుగా, వారు తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు ఉన్నారు. 2వ అధ్యాయం 16వ వచనంలో, వారు తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. ఆయన ఎవరో అసలు మాకు తెలియదు పోవా అని అన్నట్టుగా ప్రవర్తన ఉందంట బయట. ఆత్మీయుల ప్రవర్తన బయట ఎలా ఉంది? చర్చిలో చర్చిలో ఎలా ఉంటామంట? దేవదూత జిరాక్స్. అసలు నిజమైన దేవదూత ఎలా ఉంటుందో మేము ఎప్పుడు చూడలేదు. కానీ మా ఇంట్లో, మా చర్చిలో వా అక్కను చూసాం, వా ఆంటీని చూసాం. ఎంత నమ్రత ఎంత బాగుందో, నమ్రత కలిగి ఉంటారో మేము చూసాం. దేవదూతలు ఇలాగే ఉంటారేమో ఒకవేళ. ఒరే అది దేవదూత కాదో మా ఇంటికి వచ్చి చూడరా అన్నాడంట వాళ్ళ ఆయన. మా ఇంటికి వచ్చి చూడు, చర్చిలో మాటలు నాకు చెప్పక మా ఇంటికి వచ్చి చూడు, అది దేవదూతో దయ్యందోతో నీకు తెలిసిద్ది. మేము రాకపోవటానికి కారణం ఆ దయ్యం వల్లేరా, అది దేవదూత కాదురా, దయ్యం రా మా పాలిట అన్నాడంట ఆయన. అందుకే అంటున్నాడు, వారు తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు ఉన్నారు అన్నాడు. ఎరగమన్నట్టు ఉన్నారు. నోటితో ఏం చెప్తారు? లేస్తే హల్లెలూయా, కూర్చుంటే హల్లెలూయా, స్తుతులు స్తోత్రాల మీదే వాళ్ళు అడుగులేసేది. ఇంకా వాళ్ళు నడిస్తే, అడుగేస్తే స్తుతి, తీస్తే స్తోత్రం. స్తుతులు స్తోత్రాల మీద నడుస్తారు. లేస్తే హల్లెలూయా, కూర్చుంటే స్తోత్రాలు. సాఫీగా సాగిపోతుంది జీవితం. కానీ ఆయనను ఎరగమన్నట్టుగా చర్యల్లో చూపెడతారు. మాటల్లో కోటలు దాటుతాయి, చర్యల్లో అడుగు కూడా కదలదు. కనుక చెప్తున్నాడు పౌలు, చెప్తున్నాడు ఆయన ఎంతగా చూసింటాడో. శరీర తత్వం మనుషులు ఎంతగా పెళ్ళుబుకిపోతూ ఉన్న సందర్భాన్ని ఆయన చూశాడో. హోషేలోనే అన్నాడు 7వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను విడిచి తప్పిపోయారు, నన్ను విడిచిపెట్టేశారు మీరు. దేవుని నిజంగా విడిచిపెడితే వారి గతి కూడా చెప్తున్నాడు. చూస్తారా? ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనం చూడండి. 4వ అధ్యాయం
31వ వచనంలో ఉన్నమాట. ప్రసవ వేదన పడు స్త్రీ కేకలు వేయినట్లు తొలి కానుపు కను వేదన పడు స్త్రీ కేకలు వేయినట్లు సియోను కుమార్తె అయ్యో నాకు శ్రమ, నరహంతకుల పాలై నేను మూర్ఛలిచున్నాను అని ఎగరోజుచు చేతులార్చుచు కేకలు వేయటం నాకు వినబడుచున్నది. అయ్యో అని కేకలు వేస్తుంది ఒకరోజు. కారణం, నన్ను విడిచిపెట్టింది కాబట్టి, శరీర తత్వంలో మునిగిపోయింది కాబట్టి, నన్నే విడిచిపెట్టిన ఆ స్త్రీకి ఏం జరగబోతుంది అని అంటే, తొలుచూలు కానుపు ప్రసవించే స్త్రీ ఎలా కేకలు పెడుతుందో అలా కేకలు పెడతారు మీరు అని అన్నాడు. ఇప్పుడు 2 విషయాలు ఆలోచన చేశాం. ఏమని? యోబు గ్రంథం 4:8 ఏమన్నాడు? ఇతరులను బాధించేవారు వాళ్ళు ఏం విత్తారు? అక్రమాన్ని దున్ని కీడును విత్తారు. రెండో వాళ్ళు ఏం చేశారు? చెడుతనపు పంటకై దున్ని పాపాన్ని కోశారు. కోత మాత్రం తప్పదు కదా. మూడో విషయాన్ని చూద్దాం, చూడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనంలో చూడండి. అమ్మా, దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును. దౌష్ట్యమును విత్తువాడు కీడును కోస్తాడు అని చెప్పాడు. దౌష్ట్యం దుష్టత్వము అని చెప్పుకోవచ్చు మనం వాడుక భాషలో. దుష్టత్వం చెడును అని చెప్పుకోవచ్చు. చెడును విత్తి అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే పర్యాయ పదంగా దౌర్జన్యం అనొచ్చు మిత్రులారా. దౌర్జన్యాన్ని విత్తాడు. దౌర్జన్యం ఎక్కడ చూడు దౌర్జన్యం. అధికారం ఉన్నవాడు ఏదైనా చేయొచ్చు, బలం ఉన్నవాడు ఏదైనా చేయొచ్చు, నోరున్నవాడు కూడా ఏదైనా చేయొచ్చు. దౌర్జన్యం అన్నమాట. ఇర్మియాలోనే అంటాడు, మేము మా పెదవులు చాలు, మా నాలుకలు చాలు, మా నోటితోనే మేము గెలుస్తాం, పర్వాలేదు, మాకు నోరున్నంత వరకు ఏం కాదు. నోరే పడిపోతే ఎంతసేపు ఏదన్నా పోవాలంటే శరీరమే కాదు, మరి ప్రాణం పోవాలంటే ఎంతసేపు? 1 గంట పట్టిద్దా ప్రాణం పోవటానికి? అది బరువైంది ఏమన్నా పోవటానికి, బయటికి పోవటానికి? క్షణాలే కదా. ఇక్కడ అంటున్నాడు దౌర్జన్యం అంటున్నాడు. వాళ్ళు ఏం చేస్తారు తర్వాత? కీడు అనే పంట. అక్కడ వాస్తవంగా మూల భాషలో ఏముంటుంది అని అంటే, దౌర్జన్యాన్ని విత్తువాడు కష్టాన్ని దుఃఖాన్ని కోసుకుంటాడు. దౌర్జన్యాన్ని విత్తువాడు కష్టాన్ని దుఃఖాన్ని, ఇంగ్లీష్ బైబిల్లో కూడా అలాగే ఉంటుంది, కష్టాన్ని దుఃఖాన్ని కోసుకుంటాడంట. తిరిగి అతడు కోసుకునే పంట పేరు కష్టము దుఃఖం. దేవుడు అంటాడు యెషయా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అంటూ, దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. క్రియల ఫలం, దుష్టులకు శ్రమ. మిత్రులారా, మనం ఏం చేస్తున్నాము అనేది ప్రశ్నించుకోవడం. మనం ఏమి ఆలోచిస్తున్నాము, ఏ చర్యల్లో మనం ముందుకెళ్తున్నాము. ఖచ్చితంగా మన క్రియల ఫలం మనం తప్పించుకోలేము మిత్రులారా. మన క్రియల ఫలం మనం తప్పించుకోలేము. నాకు అక్కర్లేదు అన్నా, నాకు సంబంధం లేదు అని అన్నా, నాకు వద్దు అని చెప్పినా అది తప్పదు. నీ పేరట పోగుబడిన ఆ కీడు నువ్వు భరించాల్సిందే. ప్రభువు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. పాపం నుంచి విడిపించాడు, శాపం నుంచి విడిపించాడు, దుష్టత్వం నుంచి విడిపించాడు, సాతాను అధికారం నుంచి విడిపించాడు. మనం స్వతంత్రులం, దేవుని పిల్లలం. మరెందుకు ఇంత కీడు రావాలి దేవుని పిల్లలకు? మరెందుకు ఇంత శ్రమ రావాలి దేవుని పిల్లలకు? మరెందుకు ఇన్ని ఇబ్బందులు పడాలి దేవుని పిల్లలు? ఎందుకు అనంటే శరీర తత్వంతో విత్తుతున్నారు కాబట్టి. మనం బ్రతికినంత కాలం శరీర తత్వం మన లోపల ఉంటుంది. అది ఒక నియమం, సిస్టమ్ అన్నాడు రోమపత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో నుంచి 21వ వచనం వరకు. అది మన లోపలే ఉంటుంది. అయితే అది పని చేయకుండా వాక్యం ద్వారా దాన్ని అదుపు చేయగలగటం. భక్తి చేయటం అంటే కొన్ని క్రమాలు పాటించడం కాదు, శరీరతత్వం బయటికి రాకుండా ఆపుకోగలగటం. కోపం వచ్చిద్దా? మీకు ఎవరికి కోపాలు రావా? కోపం మాకు రాదండి, మేము దేవుని పిల్లలం కదా. దేవుణ్ణి నమ్మిన దగ్గర నుంచి మాకు చెప్పండి రావా? వస్తాయి, అందరికి వస్తాయి.
కానీ దాన్ని అదుపు చేసుకోగలగటమే భక్తి జీవితంలో అది ముఖ్యమైనది. ద్వేషం, కోపం, అసూయలు వస్తాయా? వస్తాయి. రావంటే అబద్ధాలే, మీరు మొత్తం అబద్ధాలు అన్నట్టు అవుద్ది. రావన్నారు ఒకవేళ, వస్తాయి. అదుపు చేసుకోగలగటం అదే భక్తి జీవితం. భక్తి జీవితం చేసేవాడు చేయని వాడికి ఉన్న వ్యత్యాసాలు అవే. అదుపు చేసుకోగలగటం దాన్నే మనము పిరికితనము గల ఆత్మను పొందలేదు కానీ తిమోతికి 2వ పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే మనము పొంది ఉన్నాము. ఆ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని నిగ్రహించుకోగలగటానికి, కోపం వచ్చినా పడకుండా ఉండటానికి. జ్ఞానవంతుడు కోపం కనబడకుండా ఉంటాడంట, దాన్ని అదుపు చేసుకుంటాడు, చూపించడు, అదుపు చేసుకోగలుగుతాడు. అదే భక్తి జీవితం యొక్క అర్థం మిత్రులారా. క్రియల ఫలం, ప్రవర్తన ఫలం, హేయ కృత్యముల ఫలం, దుష్ట ప్రవర్తనకు తగిన ఫలం ఖచ్చితంగా కోసుకోవలసిందే అని అన్నాడు. 4వ మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో ఇలా చెప్పాడు. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం, వారు గాలిని విత్తి ఉన్నారు గనుక కేవలం అది పంట పండి పెరిగి పెద్ద ఈ గాలి కాస్త ఏమైపోయింది? ప్రళయవాయువు అయిపోయింది. దాన్ని ఎవడాపుతాడు? ఇంకా గాలిని ఏమోనా ఏదైనా చేయొచ్చు, దాక్కోవచ్చు. ప్రళయవాయువు ఏం చేసింది? అది ప్రళయమే గాలి రూపంలో వచ్చింది వాళ్ళ జీవితంలోకి. చేసింది చిన్నది కావచ్చు, చేసిన పొరపాటు చాలా చిన్న పొరపాటుగా మనం భావించవచ్చు. ఏదో చిన్న పొరపాటు జరిగిపోయిందిలే, ఎవడు చూశాడులే, కామోష్ అంతా అయిపోయింది, మన దారిని మనం పోదాం, సైలెంట్గా వెళ్ళిపోదాం. కాదు. దేవుడు చూస్తున్నాడు, బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు వింటున్నాడు, బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే అంటున్నాడు రోమాపత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఇలా అన్నాడు. రోమాపత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. వాని క్రియల చొప్పున ఏం చేస్తాడు ఆయన? ప్రతిఫలం ఇస్తాడు. శరీరానుసారంగా బ్రతకడం. అదే రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట చెప్పాడు. రోమపత్రిక శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు. శరీరానుసారముగా ప్రవర్తిస్తే, శరీర తత్వాన్ని ముందుకు తీసుకొస్తే అసూయలు, అహాలు, కోపాలు, ద్వేషాలు, కుట్రలు, కుళ్ళు, రొచ్చు, రోత, రొంపి, ఏంది దరిద్రం, అవన్నీ మనసులో పెట్టుకొని పైకి పొయ్యిలు పోకుండా ఆహాహాహా బాగున్నారా, హాయ్, పోయేటప్పుడు మళ్ళీ బాయ్, ఎంత సరదాగా మాట్లాడతాంరా నాయన. ఆహా, ఎంత మోసం మనుషుల ముఖాల్లో, చర్యల్లో, క్రియల్లో, ఇంత మోసం. పాపం తెలియనోడైతే మన మోసం చూసి ఏడుస్తాడు అయికాడు. ఆహా, ఇంత ప్రేమ, నన్ను పోగానే హాయ్ అన్నాడు, మళ్ళీ పోయేటప్పుడు బాయ్ అన్నాడు, ఆహాహా. అదంతా అవుతుంది అబద్ధం, నిజం కాదు, అది అబద్ధం. శరీర తత్వం, శరీర క్రియలు లోపల ఉంచుకొని నటిస్తే చస్తామంటున్నాడు. మళ్ళీ చదవమ్మ 8:13, మీరు శరీరానుసారంగా ప్రవర్తించినట్లయితే చావవలసిన వారై ఉన్నారు, చస్తాము, నష్టపోతాము అని చెప్తుంది దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎప్పుడు తప్పిపోదు మిత్రులారా, చాలా స్పష్టంగా మాట్లాడుతుంది అన్ని వేళల్లో. మనం నష్టపోయే ప్రమాదం రాకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ వచనాలన్నీ మనం అర్థం చేసుకోవాల్సిన పద్ధతి ఏంటంటే, ప్రమాదం ముంచుకు రాబోతుంది, మనకు గోదావరి పొంగొచ్చేలోపు చెప్పరా, ఏమని చెప్పాలి? ముంపు జరిగే ప్రమాదం ఉంది, వరద ఎక్కువ వస్తుంది, మీరు ఖాళీ చేయండి అన్నారనుకో. ఏంటి ఇలాంటి వార్త చెప్తావా మాకు? నోరు మూసుకో, మేము ఇక్కడే ఉంటాం, పిచ్చి పిచ్చి వాగొద్దు, మీరు ఇంత చెడ్డ మాటలు చెప్తారా? వాగొస్తుంది, వంకొస్తుంది, మునిగిపోతామంటారా? అంటామా? లేకపోతే అక్కడ నుంచి సర్దుకొని పలాయనం చిత్తగిస్తామా? చెప్పండి, ఏం చేయాలి? సర్దుకోవాలి. ఏంటి మాకు చెప్తావా అంటే సెన్స్ లేకపోతే అంటామా మాట. దేవుడి వాక్యాలన్నీ చెప్పి ఏం చెప్తున్నాడు? సరవండి, మీరు సరవండి అంటున్నాడు. మనం సరవాలి మిత్రులారా.
ఇందులో నో కాంప్రమైజ్. ఇంకా చర్చలు ఏం లేవు. మనం సరి అవ్వాలి. శరీరంలో ఉన్నాం, మన లోపల శరీరతత్వం పనిచేస్తూనే ఉంటుంది. మనిషి అన్న ప్రతి ఒక్కళ్ళలో నాతో సహా, మనిషి అన్న ప్రతి ఒక్కళ్ళలో నాతో సహా మనందరి జీవితంలో పనిచేస్తుంది. దాన్ని అదుపు చేసుకోగలగటం, తొలగించుకోగలగటం, తీసివేసుకోగలగటం, చంపడానికి మన వంతుగా మనం దేవుని సహాయాన్ని కోరుకోవటం. అది లేకుండా భక్తి చేయటం అంటే ఆరాధనకు వచ్చి ఆదివారం వచ్చి వెళ్ళిపోవటం కాదండోయ్. భక్తి చేయటం అంటే ఆదివారం ఆరాధనకు వచ్చి వెళ్ళిపోవటం కాదు. ఆడవాళ్ళు అయితే ముసుగు, మగవాళ్ళు అయితే మోకాళ్ళు, ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవటం, ఆరాధన అంటే చేతులు ఎత్తటం. మన దగ్గర లేదులే పోనీ అదొకటి. ఇలాంటివి చేస్తే ఇది ఆరాధన కాదు, ఇది భక్తి కాదు. ఇది భక్తి అనుకుంటున్నారంటే కాదు కాదు కాదు. అంతరంగ జీవితంలో శరీర తత్వాన్ని అదుపు చేయకుండా, అంతరంగ జీవితంలో శరీర తత్వాన్ని అణిచివేసుకోకుండా, ఒక ఆయన శరీర తత్వం ఎంతంటే అంత బూతులు కూడా మాట్లాడేస్తారు. చర్చిల్లో కూడా బూతులు మాట్లాడతారు. ఆయన చెప్తా ఉన్నాడు, అమ్మా ఆయన చర్చిలో కూడా బూతులు మాట్లాడతాడు అని. అంటే ఆయన ఏమంటాడు తెలుసా? నేను మాట్లాడానేంటి, వాళ్ళు తెప్పించారు నాకు అంటాడు. వాళ్ళు తెప్పించారు నాకు. ఎవరు తెప్పించారు? వాళ్ళ చర్యలు, వాళ్ళ మాటలకి నా లోపల నుంచి వచ్చినాయి బూతులు. నాకు వచ్చినాయి తప్ప వాళ్ళే తెప్పించారు. ఫ్లిప్కార్ట్లోంచా, అమెజాన్ నుంచా? ఎవరు తెప్పించారు నీకు? ఎక్కడి నుంచి తెప్పించారు నీకు? ఎక్కడి నుంచి వచ్చాయి? నీ లోపల నుంచే తప్పించుకోవడానికి చెప్పే మాటలేంటి? వాళ్ళు తెప్పించారు. నీ కావయ్యి, నీ లోపల నుంచి కావా వచ్చింది అవి? అవి ఎక్కడున్నాయి? అప్పటి వరకు నీ లోపల ఉన్నాయి, అవసరం వచ్చింది బయటకు వచ్చాయి. మళ్ళీ ఏమంటావు? ఎంత తెలివిగా మాట్లాడతారు కదా, ఎంత తెలివిగా వాళ్ళు తెప్పించారండి నాకు. ఎవరండి నీకు తెప్పించింది? ఎవరు తెప్పించారు? మరి తీసుకోకపోయినవా? నాకు వద్దని చెప్పకపోయినవా? నాకు వద్దని చెప్పొచ్చు. వాళ్ళు తెప్పిస్తా ఉంటే వద్దని చెప్పొచ్చు కదా. వాళ్ళు తెప్పించారండి. శరీరతత్వం చాలామందిలో ఉంటాయి. ఒక్కరోడు ఎలాగ చెప్తున్నాడు అనమాట. అన్న ఈ పాస్టర్ గారు అంటే ఇదిగో ఆ వచ్చే అన్నకి చాలా ఇష్టం. అంతకుముందు పాస్టర్ గారు అంటే మరో అన్నకి ఇష్టం. అంటే మిగతా వాళ్ళంటే కోపం అనమాట. ఒక ఆయన వస్తున్నాడు, తెల్ల బట్టలు వేసుకొని వస్తున్నాడు గుమ్మలో ఉంచి. మరి ఈయన ఎవరి పార్టీ అంటే, అమ్మా అన్న ఈ మనిషికి ఏ పాస్టర్ అన్నా కోపమే అన్నాడు. ఈ మనిషికి ఏ పాస్టర్ అన్నా కోపమే, ఎవరన్నా గొడవ పెట్టుకుంటాడన్నా ఈయన అన్నాడు ఆయన. ఎందుకు? ఎవరన్నా ఎందుకు గొడవ పెట్టుకుంటాడు ఈయన? శరీరతత్వం. మిత్రులారా, అభిప్రాయ భేదాలు అందరిలో ఉంటాయి. నా అభిప్రాయాన్ని మీరు విభేదించవచ్చు, మీ అభిప్రాయాన్ని నేను ఏదన్నా సందర్భంలో విభేదించవచ్చు. అభిప్రాయ భేదాలు సహజంగా అందరిలో ఉంటాయి. ఒకే అభిప్రాయం మనం అందరం కలిగి ఉండాలి అని అనుకోవటం లేదు, వాక్య విషయంలో తప్ప. అభిప్రాయ భేదాలు కామన్గా ఉంటాయి అందరిలో. నాకు నచ్చింది నీకు నచ్చాలని రూల్ ఉందా? నాకు నచ్చిన రంగు నా ఇంట్లో నా భార్యకి నచ్చుద్దా? నాకు నచ్చిన రుచి నా ఇంట్లో నా పిల్లలకు నచ్చుతుందా? నచ్చదు. అభిప్రాయ భేదాలు అన్నింటిలో ఉంటాయి. మనలో కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి. కానీ అభిప్రాయ భేదాలు ఉన్నాయి కాబట్టి ద్వేషించుకోవాలా, కరుచుకోవాలి? కుక్కలమా మనం? ఏమన్నా కరుచుకోవాలా, మురగాల? కుక్కలమా మనం? కోతులు కరుచున్నాయి కదా ఈ పంజాబ్. ఏంటి మనం కోతులమా, కుక్కలమా? కాదు. అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా సహించుకొని ప్రేమించటమే సహోదర ప్రేమ అంటే. అభిప్రాయ భేదాలు లేకుండా మీ ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో భార్య భర్తలు ఉంటే, ఒకవేళ మీ భార్యకి మీకు అభిప్రాయ భేదాలు ఎక్కడ రాలేదా? అబద్ధం చెప్పకండి. పిల్లలు, తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులతో మీకు ఎప్పుడు అభిప్రాయ భేదాలు రాలేదా? ఉంటాయి. అలాగప్పుడు మీరు విడిపోయారా? భార్య భర్తలు విడిపోయి రాసేసుకున్నారా? ఆ మాట విడాకులు రాసుకోవాల్సి వస్తే ఒక్కొక్కళ్ళు 1000 సార్లు తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఎన్నిసార్లు అభిప్రాయ భేదాలతో అయితే 1000 సార్లు. ఈ భూమి మీద పిల్లలందరూ ఏమై ఉండాలి? ఇప్పుడు తల్లిదండ్రులు లేని అనాథలు అయిపోవాలి. కారణం అభిప్రాయ భేదం. కలిసి లేరా? అడ్జస్ట్మెంట్ అంటాం దీన్నే. భక్తి జీవితం అడ్జస్ట్మెంట్ చేసుకునే ఓపిక ఇస్తుంది. శరీరతత్వం ఇప్పుడు తేలిపోవాలంటుంది. శరీరతత్వం ఏం చెప్పింది? ఇప్పుడు తేలిపోవాలి. తేల్చేయండి, అంతు తేల్చేయండి, సంగతి తేల్చేయండి, కూర్చోబెట్టండి, లాగండి, పీకండి, కొరకండి అంటే అదే శరీరతత్వం. అవి దేవుని పిల్లల్లో ఉండకూడదు మిత్రులారా. అస్సలు దేవుని పిల్లల్లో ఉండకూడదు. ఈ అభిప్రాయ భేదాలు కలిగినప్పుడు
మనకై మనం మాట్లాడుకోవాలి. నాకెవరి మీద అయితే అభిప్రాయ భేదం ఉందో నేను పిలవాలి, నేను మాట్లాడాలి సహోదరి లేక సహోదరుడితో. ఎవరైనా అంతే, ఆ అభిప్రాయ భేదాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి మనకు మనమే, మూడో వ్యక్తి అక్కర్లేదు, మనకు మనమే మాట్లాడుకోవాలి. ఇది తీసుకెళ్ళి ఎవరికో చెప్పావంటే నువ్వు చాడీలు కొట్టుదాని అవుతావు. ఇది తీసుకెళ్ళి నాకున్న అభిప్రాయ భేదం, ఇదిగో నాకు పలానా వ్యక్తి మీద అభిప్రాయ భేదం ఉంది కాబట్టి అని నేను కనుక ఇంకో మూడో వ్యక్తి చెప్తే, ఆ మూడో వ్యక్తి ఎక్కడికి మళ్ళీ నాలుగో వ్యక్తి ఆయన ఎవరన్నాడే, ఇద్దరు పోయి ఇంకో ముగ్గురికే ఇద్దరు పోయి ఇంకో ఇద్దరికి చెప్పండి, లేకపోతే ఇంకో ముగ్గురికి చెప్పండి అన్నట్టు ఈ మధ్యలో స్కీములు కూడా వచ్చినాయి కదా, అందులో జాయిన్ అయిపోయి నేను ఒక ముగ్గురిని జాయిన్ చేస్తే వాళ్ళు ఒక ముగ్గురిని ఉంది కదా, అదే మనం కూడా అది ఏమవుద్ది చివరికి. శరీరతత్వం ఎంత ప్రమాదకరమైందో చూడండి, శరీరతత్వం ఎంత దుర్మార్గం. అసలు అక్కడ జరిగిన విషయం వేరే అయితే అది ఎక్కడికో పోతుంది, అది ఏదో వైపు వెళ్ళిపోతుంది, ఎన్నో రకాలుగా అది మారిపోతుంది. సంఘాల్లో చూసుకుంటా వస్తున్నాము, ఇలా మారిపోయినవి అసలు విషయం వేరే ఉంటుంది, అది ఇటో మారిపోయి ఓ అమ్మాయి మీద పడిన నింద ఎలాంటి నింద అంటే టైఫాయిడ్తో బాధపడుతుంది ఆ పిల్ల. ఒక అన్నాడు ఇలాగే, బాగలేదండి ఆ పిల్ల అని అన్నాడు. బాగోలేదు అన్నాడు. బాగోలేదు, ఏం బాగోలేదు, ఇక వినలా, అయిపోయింది, అగ్ని స్టార్ట్, మంట నిప్పు అంటుకుంది. వీడు వెళ్ళి చెప్పాడు, ఆ అమ్మాయి బాగోలేదంటండి. ఏం బాగోలేదు, ఆడు అడగలేదు, మూడో వాళ్ళకి చెప్పాడంట, మంచిది కాదంటండి. బాగోలేదు కాస్త ఎట్టిపోయింది, మంచిది కాదంటండి అన్నాడు. మంచిది కాదన్న తర్వాత చివరికి నా దగ్గరకు వచ్చింది, ఆ అమ్మాయి చెడిపోయిందంటగా అన్నాడు. వచ్చి చెడిపోవటమా, ఏమైందంట, మంచిది కాదంటండి. మంచిది కాదా, చెడిపోయిందంటండి. చెడిపోయిందా, ఎవరు చెప్పారు, ఏంటి, ఏం జరిగింది? చివరికి అసలు ఫస్ట్ స్టార్ట్ అయిన వాడి దగ్గరకు వస్తే జరిగింది ఏంటి అంటే, అయ్యయ్యో బాగోలేదు, టైఫాయిడ్ కదా అమ్మాయికి, నేను బాగోలేదని చెప్పానండి. అది ఆడవాళ్ళ దగ్గరకు పోకూడదమ్మా, ఏది కూడా జాగ్రత్త మిత్రులారా. ఆడవాళ్ళ దగ్గరకు పోయిందో నీ తలకాయ తీసుకెళ్ళి నువ్వు పొయ్యిలో పెట్టుకున్నట్టు అయింది. ఆడవాళ్ళ దగ్గరకు పోయింది, వాళ్ళు అన్నారంట, పచ్చిగా చెప్తున్నాను మీకు, ఆలోచించడానికి ప్రయత్నించండి. సిక్ అయిపోయి ఉంటే టైఫాయిడ్తో కనీసం 20 రోజులుగా పట్టింది కదా వాళ్ళు రీసెట్ అవ్వడానికి. మళ్ళీ ఒక ఆడాం అన్నదంట మధ్యలో వాళ్ళల్లో నుంచి, నిజమే అందరూ అంటున్నట్టుగానే ఎటెట్నో అయిపోయింది, చూస్తూ ఉంటే ఎటెట్నో అయిపోయింది. మరి ఎటెట్నో అయిపోయింది, అమ్మాయి బాగాలేదు కదా, టైఫాయిడ్ కదా. మొన్నట్నే మా చెల్లి వాళ్ళ తోటి కోడలు ప్రెగ్నెన్సీ పోయింది, అబార్షన్ అయింది, ఆమె కూడా ఇలాగే అయింది అన్నదంట. ఖాతం విన్నారు కదా, దావానలం పోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. పోయి ఏమని చెప్పారు, అబార్షన్ చేయించారంట ఆ పిల్లకని చెప్పారు. వింటున్నారా, అబార్షన్ చేయించారు ఆ పిల్లకని చెప్పారు. ఏం జరిగింది అసలు ఆ అమ్మాయికి? పాపం ఆ పిల్లకి టైఫాయిడ్ వచ్చి సిక్ అయిపోయి మంచంలో ఉండి తినక తాగక చస్తాదో బ్రతుకుతో తల్లిదండ్రులు బాధపడి హాస్పిటల్ చుట్టూ తిప్పుతూ ఉంటే దూరంగా ఉండి చుట్టూ ఎవడు రాట్లా పలకరించట్లా. ఎందుకు? అబార్షన్ చేయించారు ఇక అమ్మాయికి. ఎక్కడిది, ఏంటి, ఎవడు చెప్పాడు నీకు? చూశారు ఎంత దుర్మార్గం, ఎంత దుర్మార్గం. శరీరతత్వం ఇంత నీచంగా ప్రవర్తిస్తుంది ఎదుటి వ్యక్తుల మీద. అందుకని ఒక్కసారి అభిప్రాయ భేదం వస్తే అది చాలా చెడ్డగా దుర్మార్గంగా మారకముందే మనం సెట్ అయిపోవాలి మిత్రులారా. రెండో విషయానికి వస్తాను చూడండి, ఆత్మను బట్టి విత్తడం అని అన్నాడు. ఆత్మను బట్టి విత్తడం, నేను త్వరగా చెప్పేసి ముందుకెళ్ళిపోతాం. ఆత్మను బట్టి విత్తడం గురించి అదే గలతీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో చెప్పాడు. జీవించు వారమైతిమా ఆత్మను అనుసరించి. ఆత్మను అనుసరించేవాడు ఎలా నడుచుకుంటాడంట? క్రమముగా నడుచుకుంటాడు. అతడు క్రమం తప్పడు, ఆత్మను అనుసరించి నడిచేవాడు. శరీరతత్వం కలిగిన వాడు ఎలా నడుస్తాడో, తిరిగి ఫలితం ఎలా పొందుకుంటాడో కూడా చెప్పాడు. ఆత్మను అనుసరించి నడిచేవాడు క్రమంగా నడుచుకుంటాడు అంటున్నాడు దైవజనుడు. ఆత్మానుసారులు, ఇందాక చదివాం కదా 8:5 రోమపత్రికలో, ఆత్మానుసారులు ఆత్మానుసారమైన విషయాల మీద మనస్సు ఉంచుతారు, శరీరానుసారులు శరీరానుసారమైన విషయాల మీద మనస్సు ఉంచుతారు. అయితే 6వ వచనంలో ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమై ఉన్నది అని అన్నాడు.
ఆత్మానుసారంగా ఎవరైతే ఆలోచిస్తారో మిత్రులారా, వారు జీవం పొందుకుంటారు, వారు సమాధానం పొందుకుంటారు అని దేవుడు తన వాక్యంలో చెప్తున్నాడు. కనుక ఈరోజు ఆలోచన చేసే ఆలోచన శరీరతత్వం కొంత మట్టుకు ప్రయోజనకరంగా కనిపించిన ఆ సమయానికి గెలిచామని, ఎదుటివాడిని నోరు మూయించామని, అవమానపరిచామని, నిందించామని మనం అహం చల్లార్చుకోవడానికి ఏమైనా చేసినా సరే, ఈ యూట్యూబ్ షార్ట్ వీడియోల్లో ఒక వీడియో చూశాను నేను ఈ మధ్యలో. ఒక ఆయనకంట అది టీవీల్లో కూడా వచ్చింది, సెన్సేషనల్ న్యూసే అయింది, ఒక 4 months బ్యాక్ అనుకుంటా. అది ఒక ఆయన బట్టల షాపు ఉంది, ఎదురుగా ఉన్న బట్టల షాపు కొత్తగా వేరే వాళ్ళు పెట్టారు, అది ఎక్కువగా నడుస్తుందనే ఉద్దేశంతో ఆయన కోపంతో ఏం చేశాడు అనంటే పెట్రోల్ తెచ్చి పోసాడు. పెట్రోల్ తెచ్చి పోసి నిప్పంటించే క్రమంలో ఆ పెట్రోల్ విసురుతూ ఉన్నాడు బాటిల్తో. పాపం అది కాస్త ఒంటి మీద కూడా పడింది, స్పృహ లేదు, ఆవేశం, ద్వేషం, కుళ్ళుతో నిప్పంటించాడు. అక్కడ ఎంత అంటుకుందో ఈయనకు కూడా అంటుకుంది, ఒళ్ళంతా కాలిపోయింది. ఎంత కాలిపోయాడో ఆయన చెప్పలేనంతగా. ఏదో చేయాలనుకొని శరీరతత్వం ఎంత నష్టపరుస్తుందో ఆలోచించండి ఒకసారి. ఎప్పుడైనా కూడా శరీరతత్వం మంచిది కాదు. దీనికి 2-3 విషయాలు త్వరగా చెప్పేసి నేను ముగించేస్తాను. సామెతల గ్రంథంలో 13వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం త్వరగా చూస్తారా? కీడు ఏం చేస్తుంది? పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వస్తుంది. ఇప్పుడు కళ్ళ ముందు కనిపించకపోవచ్చు నీతిమంతుల ప్రతిఫలం, ఇప్పుడు కళ్ళ ముందు కనిపించకపోవచ్చు నీతిమంతులకు దేవుడిచ్చే ప్రతిఫలం మిత్రులారా. కానీ తరువాత కాలంలో పంట కోసుకునేటప్పుడు కృపాసహితమైన పంటను నీతిమంతులు ఖచ్చితంగా కోసుకుంటారు. కోసుకునే ఆ ఆధిక్యతను దేవుడు వారికి ఇస్తారని వాక్యం చెబుతుంది. కానీ అదే పుస్తకంలో 11వ అధ్యాయం 27వ వచనంలో ఇలా చదవచ్చు మనం, మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయను, కీడు చేయగోరువానికి కీడే మూడును అని అన్నాడు. కీడు చేయాలనుకున్న వాడికి కీడే మూడుతుంది. ప్రియమైన మిత్రులారా, ఎవరి క్రియల ఫలాన్ని వాళ్ళకి ఇచ్చే దేవుడైన, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే అని చెప్తున్నాడు. ఖచ్చితంగా నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా కలుగుతుంది. నువ్వు మేలు చెయ్యి. 9వ వచనంలో గలతీ పత్రిక 6:9 అదే చెప్పాడు. మేలు చేసావా, తగిన కాలం మంది ఏం జరుగుతుంది? నీకు పంట కోస్తావు. మేలు చేద్దాం, ఇతరులకు చేతనైనంత మేలు చేద్దాం, చేయగలిగిన మేలు చేద్దాం. ఏం మేలు చేయగలమో, ఏ ఉపకారం మనం చేయగలమో అది చేద్దాం. ద్వేషము, అసూయ, కక్షలు, కుళ్ళు, నాశనమైపోవాలని కోరుకునే తత్వం, చెడిపోవాలని కోరుకునే లక్షణం ఎంతమంది ఆత్మీయులని చెప్పబడుతున్న వాళ్ళల్లో ఉందో ఆలోచించండి ఒకసారి. ఎంతమంది ఆత్మీయులైన వ్యక్తుల జీవితాల్లో మనం చూస్తున్నాము. 2వ సందర్భాన్ని చూద్దాం. సామెతల గ్రంథంలోనే 11వ అధ్యాయం 31వ వచనంలో చూద్దాం. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుతారు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలం. అందరికీ కామన్గా వస్తుంది మిత్రులారా ప్రతిఫలము. నీతిమంతులకైనా పాపులైన వ్యక్తులకైనా, పాపంలో ఉన్న వ్యక్తులకైనా. అయితే వారు విత్తిందే తిరిగి కోసుకుంటున్నారు. నీతిమంతులు నీతిని విత్తుతున్నారు, పాపాత్ములైన వారు కూడా పాపాన్ని విత్తుతున్నారు. వారు తమ క్రియల ఫలమును అనుభవించవలసిందే. 3వ మాట చెప్తాను, నాకు టైం లేదు కనుక. 11వ అధ్యాయం 18వ వచనంలో సామెతల గ్రంథంలోనే, భక్తిహీనుని సంపాదన వానిని మోసం చేయును, నీతిని విత్తువాడు. ఎంత అద్భుతమైన మాట చెప్పాడు. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానాన్ని పొందుతాడు. నీతిని విత్తటం ఆత్మ సంబంధమైన వ్యక్తులు. వాస్తవంగా నేను దీంట్లో మెన్షన్ చేయవలసింది ఏంటి అని అంటే, ఆత్మానుసారమైన వ్యక్తి, ఆత్మానుసారమైన క్రియలు, దైవిక ఆలోచన, దైవిక నడిపింపు, అనేక మందిని దేవుని సన్నిధిలోకి నడిపించగలగటం, కృపాసహితంగా మాట్లాడగలగటం, యేసుక్రీస్తు ప్రభు వారిని లోకానికి చూపించగలగటం, దైవిక ప్రేమను ఇతరులకు చూపించగలగటం. దైవిక ప్రేమను, ఆయనను చంపుతున్న వారి గురించి, ఆయనను అవమానపరుస్తున్న వారి విషయమై, ఆయనను ఇబ్బంది పెడుతున్న వారి విషయమై యేసుక్రీస్తు ప్రభు అన్న మాట ఏంటి? తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక. ఒకవేళ సేమ్ ప్లేస్లో మనం ఉన్నాం అనుకుందాం, నేను నువ్వు మనం ఉన్నాం. మన మాట మొదటి మాట ఏమై ఉంటుంది? ఒక్కసారి
జస్ట్ ఇమేజిన్, అంతే, ఊహ. అదే సిలువలో యేసయ్యకు బదులుగా నువ్వు నేను మనం ఉన్నాం అనుకుందాం. ఒకవేళ మన నోటి నుంచి వచ్చే ఫస్ట్ మాట ఏంటి? లాస్ట్ మాట వరకు వద్దులే, ఫస్ట్ మాట ఏమై ఉంటుంది? చెప్పట్లా మీరు? ఏం ఊహించుకోలేకపోతున్నారా? రావట్లేదు ఆలోచన? నేను చెప్పనా? నేను చాలాసార్లు ఊహించుకున్నా. అబ్బా ఎన్నిసార్లు ప్రభా నీ ప్లేస్లో నేనున్నట్టయితే. పుట్టినోళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు మనమే కదా ఇప్పుడు అక్కడ. ప్రభా అందరేమో కానీ అదిగో ఆ పొట్టోడు ఉన్నాడు చూడు ప్రభా, వాడు బాగా కొట్టాడు ప్రభా, కొరడాతో కొడితే వీపు చీలిపోయింది. వాడు కొద్ది మిగతా వాళ్ళు ఓ మాదిరి కొట్టిన, వాడు మాత్రం గట్టిగా కొట్టాడు ప్రభా. ఫస్ట్ వాడిని వేసేయి ప్రభా, నేనే నీ కుమారుడిని అయితే. ఇప్పుడే వాడేమైపోవాలి పొట్టోడు? ఫస్ట్ వాడిని వేసే, వాడు మసి అయిపోవాలి ఇప్పుడు. రెండోది ఈ పొడుగోడు ప్రభ, ఏదో మాట వరుసగా చెప్తున్నా గుర్తుల కోసం. ఈ పొడుగోడు ప్రభ, వీడే ప్రభ నా ముఖం మీద ఉమ్మేసా. వాడికి ఎంత ధైర్యం ప్రభ, నేను నీ కుమారుడిని అయితే ఇప్పుడు అగ్ని దిగి రావాలి, నా ముఖం మీద ఉమ్మేసిన వాడు ముఖం ఏమైపోవాలి? కాలిపోవాలి ప్రభ. ఆహా, ఇంకెంత క్రూరంగా వాడు నన్ను కొరడతో కొట్టాడు కానీ సూదులతో పొడుగున అయినా వాడిని, వాడు చచ్చే వరకు సూదులతో పొడిచి క్రూరత్వం లోపల నుంచి, దుష్టత్వం లోపల నుంచి. ఏంటి మన లోపల మంచి ఉంటుంది అనుకుంటున్నారేంటి? మన లోపల నీతి ఉంటుంది అనుకుంటున్నారేంటి? చెడు దుష్టత్వం. ఒకసారి ఒక్కడ ఊహించుకో ఎంత దుష్టత్వం ఉంటుందో. ఒక్కదాని ఆలోచన చేసి ఎంత కుళ్ళు చెడు దరిద్రం ఉంటుందో మన లోపల. అవును, మన లోపల దానికే స్థానం ఉంది, దానికే అధిక స్థానం ఉంది. కానీ ప్రభు ఏమన్నాడంటే, తన కళ్ళ ముందు చంపుతున్నా, కొడుతున్నా, ద్వేషిస్తున్న వ్యక్తులను చూసి వీరిని క్షమించు ప్రభువా అని అన్నాడు. క్షమించు అన్నాడు. వాళ్ళకి అర్థం కాల, ఏదో పిచ్చివాగుడు వాగుతున్నాడులే దెబ్బలు తిని అనుకున్నారు వాళ్ళు. వాళ్ళకి అర్థం కావట్లేదు. దగ్గరగా ఉన్న పక్కన ఉన్నవాళ్ళు ఇద్దరు దొంగల్లో ఒకడు చూశాడు, అరే ఈయన మాటకి ఈయనకి చేసే పనులకి చాలా తేడా ఉంది, ఈయన దీనికి యోగ్యుడు కాదు, మనము యోగ్యులం, ఈ దెబ్బలు పట్టడానికి, ఈ మరణానికి మనం యోగ్యులం అని. రిపెంటెన్స్ అంటే అదే, మారు మనసు అంటే అదే. మిత్రులారా, మనమైతే ఏం చెప్పగలం ఆ సమయంలో? యేసయ్య స్థానంలో ఉన్న మనమైతే ఏం మాట్లాడగలం ఆ సమయంలో? ఎంత ద్వేషించేవాళ్ళం, ఎంత అసహించుకునేవాళ్ళం, ఎంత కోపగించుకునేవాళ్ళం. వారు నాశనమైపోవాలి అని కోరిక, వారు నశించాలి అనే కోరిక. చాలామంది ఆత్మీయులు ఇలా అనేవాళ్ళు, పాస్టర్ గారు నిన్నెంత ఇబ్బంది పెడుతున్నారు ఈ దుర్మార్గులు, దేవుడేంటి చూడడేంటి, దేవుడేంటి చూపేడేంటి, ఒక్కడిని వేసుకొని పోతే దేవుడు మిగతా ఉన్న వాళ్ళకి భయమన్నా వచ్చింది కదా, దేవుడేంటి చేయడే. నీ మనసు ఇది, మరి ఆయన మనసు అది. ఏది తండ్రి మీరేం చేస్తున్నారో అది ఆయన మనసు, నీ మనసు ఇది. ఎంత వ్యత్యాసం. ఎంతమంది అన్నారు నాతో ఈ మాట, ఎంతమంది అన్నారు, ఏంటి పాస్టర్ గారు దేవుడు చూసుకుంటా ఉంటున్నాడు ఏంటి, ఇంత చేస్తూ ఉన్నారు, నువ్వు మాత్రం ఎందుకు ఓర్చుకోవాలి? ఎందుకు ఓర్చుకోవాలి? ఆయన ఎందుకు ఓర్చుకోవాలి? ఆ రోజు ఆయన ఎందుకు ఓర్చుకున్నాడు అంటే, మన తత్వం ఎలాంటిదో చూడండి. చిన్న నొప్పి రాగానే వాళ్ళు ఏమైపోవాలని ఎవరిని ఆశ్రయిస్తున్నాం? మళ్ళీ దేవుడి చేతనే. ఆయన ఏమైనా కిరాయి రేవుడి అనుకుంటున్నారా? ఎవరు? దేవుడు. అంటే మనకేదన్నా సమస్య రాగానే ఆయన ఒక కిరాయి రౌడీ అన్నట్టు. ఎవరు? యేసుక్రీస్తు. కొన్ని డబ్బులు ఇస్తేనో లేదా పొగిడితేనో అడిగితేనో నేను చూసుకుంటా వాడిని వేసేస్తా అనేవాళ్ళలాగా. ఏంటి ప్రభువా వీడు నన్ను తిట్టాడు, ఇంకొకటి నన్ను కొట్టాడు, ఇంకొకటి నన్ను నిందించాడు కాబట్టి వాళ్ళని ఏం చేయాలి? నువ్వే చూసుకో. భలే అన్నారు ఎవరో, మీరు కూడా మన లైన్లోనే ఉన్నారైతే. ఏమంటారంటే ఇప్పుడు వాళ్ళు చూసుకో ప్రభువా అంటే, చూసుకుంటే వాళ్ళని ఏదో ఒక నాశనం చేయమని అర్థం. అంటే మనకు చిన్న నష్టం చేసిన వాళ్ళ పట్ల మనం ఎలా ప్రవర్తిస్తాం? వాళ్ళని చూసుకో. ఏం చూసుకోవాలి? ఏం చూసుకోవాలి? చూసుకో అంటే ఏమంటాడో తెలుసా? ఒకసారి సామెతల గ్రంథం 24వ అధ్యాయానికి రండి. 24వ అధ్యాయం అందరు తీస్తారా? చూస్తారా? 17వ వచనం చదువుతారా? ఆ పురుషుల్లో నుంచి అబ్బాయిల్లో నుంచి ఎవరైనా చదివిద్దాం ఓ మంచి మాటగా. రైట్. నీ శత్రువు పడినప్పుడు, నీ శత్రువు గనక పడిపోతే సంతోషింపకుము. వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సును ఉల్లసింపకము. శత్రువుకి నష్టం జరిగితే ఉల్లసించొద్దు, వాడి పడినప్పుడు సంతోషించొద్దు. ఏ పాపం? ఎందుకు? నువ్వు గనక సంతోషించే సమయంలో యెహోవా అది చూచి నిన్ను అసహించుకొని
వాడి మీద నుంచి కోపం తిప్పుకొని నీ మీదకి తిప్పుతాడంట ఆ కోపాన్ని. హలో 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 ఎక్స్క్యూజ్ మీ, వింటున్నారా? ఏం చేస్తాడంట? వాడి మీద నుండి తన కోపం తిప్పుకొనినేమో అది నీ మీదకి మళ్ళునేమో. ఎందుకు వచ్చిన గొడవ? వింటున్నారా? శత్రువు పడినప్పుడు సంతోషించే వాళ్ళు ఎంతమంది? వాడికి తగిన శాస్తి కలిగింది అన్నారా ఎప్పుడన్నా? ఎవరైనా చెడ్డవాడైన వ్యక్తి, పోని తప్పు చేసిన వ్యక్తి నష్టపోయినప్పుడు మంచి పని జరిగింది అన్నారా? పోని పైకి అనకపోయిన మనసులో అనుకున్నారా? పిలిచి, ఇద్దరు ముగ్గురిని పిలిచి, బ్రదర్, సిస్టర్, సార్, అన్న, తమ్ముడు, వాడికి ఏం జరిగింది తెలుసా? ఏం జరిగింది తెలియకపోయినా మనం పిలిచి, ఏం జరిగింది తెలుసా? ఏం జరిగింది? ఏం జరగటం ఏంటండి, ఇది జరిగింది, ఏదో జరిగింది. అది ఎందుకు జరిగింది అనుకుంటున్నావు? పెద్ద ఈయనే పక్క నుండి చేపించినట్టు. దేవుడు ఏం ఆలోచన చేసుకుంటున్నాడు, దేవుడి ప్లాన్లు కూడా ఈయనకే తెలిసినట్టు. ఎందుకు జరిగింది తెలుసా అంటాడు. ఎందుకు జరిగింది ఇలాంటి తెలుసా అని కనుక చెప్తున్నారు ఏదన్నా, మనకు చెవులు చాట్లు అయిపోతాయి. అప్పుడు ఎందుకు జరిగిందో తెలుసా అంటే మనకు తెలియని విషయం తెలుసా అన్నాడు అనుకో, ఒకడు వచ్చి కథమేక ఎందుకు జరిగింది. అప్పుడు ఎందుకు జరిగింది అన్నది ఒక నిమిషం ఆకు ఫోన్ పట్టుకొని పోయాడు, వెనకాల పోవాలికి. ఇప్పుడు ఏంటిదో ఏంటిదో క్యూరియాసిటీ కదా అప్పుడు. అది ఏంటిదో 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 ఏంటిదో. ఎందుకంటే నన్ను తిట్టారు మొన్న మధ్య, అందుకే ఇల్లు కాలిపోయింది అన్నాడు ఒక ఆయన. అంటే నిన్ను తిడితే ఇల్లు కాలిపోద్ది, నువ్వెంత దుర్మార్గుడు చెప్పాల్సినకే, నువ్వెంత నీచమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, శరీర తత్వం నిండిపోయింది చూడు. నిన్ను తిడితే ఇల్లు కాలిపోయిందా? నీ శత్రువు పడినప్పుడు కనుక నువ్వు సంతోషపడితే, నువ్వు శత్రువు బాధపడుతున్నప్పుడు కనుక నువ్వు సంతోషపడితే, అదే శరీర తత్వం. అతని మీద నుంచి దేవుడు కోపం మళ్ళించుకుంటాడు ఒకవేళ నీ మీదకి తిప్పాను కనుక దేవుని పిల్లలంగా శత్రువు ఏమన్నాడు నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు సువార్తలో, మత్తయి సువార్తలో? శత్రువుని ఏం చేయాలి? ప్రేమించాలి. శత్రువు ఆకలి కొంటే ఏం చేయాలి? ఆహారం పెట్టాలి. శత్రువుని ఇంకేం చేయమన్నాడు? దీవించు దీవించు దీవించమన్నాడా? దీవించమన్నాడా? ప్రభువా నా శత్రువులందరినీ చల్లగా చూడు. ఆహా, ఎప్పుడన్నా చేసావు ఈ ప్రార్థన? నన్ను ద్వేషించే వారిని, నన్ను కోపించే వారిని, నేను నాశనం అయిపోవాలనుకున్న వారిని నన్ను మోసం చేశారు ప్రభువా. కొంతమంది వాళ్ళు బాగుండాలని ఎప్పుడైనా కోరుకున్నావా? ఆ ప్రార్థన ఎప్పుడైనా చేసావా? అది మనకు రాదు. వాళ్ళ జోలి మనకెందుకు ఇప్పుడు? ప్రభువా నా పిల్ల, నా తల్లి, నా చెల్లి, నా ఇల్లు, నా వాకిలి, నా ఇంట్లోని పిల్లితో కోసం, పిల్లి కూడా 2 రోజుల నుంచి అన్నం తినడం లేదు, నా పిల్లిని కూడా కాపాడంటాను తప్ప నా శత్రువు గురించి ఎప్పుడన్నా? మిత్రులారా, శరీరతత్వం చచ్చిన వాడు చేసే ప్రార్థన ఇది. శరీరతత్వం తన లోపల అణిచివేయగలిగిన వాడు చేసే ప్రార్థన ఇది. శత్రువులను ప్రేమించలేకపోయినా ప్రార్థించగలగటం. ప్రేమించడం అంటే మళ్ళీ క్రియ చూపించాలి. వాడి దగ్గరికి మనం పోలేము, పోతే రాలేము. కనీసం ప్రార్థించావా? శత్రువు కోసం ప్రార్థించావా? వాడి క్షేమంగా ఉండాలి, వాడు మార్పు చెందాలి అని ఎప్పుడైనా ప్రార్థించావా? వాడి పేరు నా దగ్గర ఎత్తొద్దు, వాడి గురించి నాకు చెప్పొద్దు, ఆ ఇంటి కాకి చెప్పు, ఈ ఇంటి మీద భిక్షగాడు ఒకడు వచ్చాడంట, బ్రే ఫస్ట్ ఎవరింటికి పోయి వచ్చావరా అన్నాడంట ఆయన. ఏముంది, వరుసకున్నాయి, అటు నుంచి వస్తున్నా, ఆ ఇంటికి వెళ్ళి ఇంటికి వచ్చాను, గెట్ అవుట్. ఆ ఇంటికి ఆ గుమ్మం దొక్కిన వాడు మళ్ళీ ఈ గుమ్మం దొక్కుతాను, నీకు ఎంత ధైర్యం? ధైర్యం ఏముంది, వాడికి ఆకలి అడుక్కోవటానికి వచ్చాడు. నీకెంత ధైర్యం ఆ గుమ్మం తొక్కి మళ్ళీ ఈ గుమ్మం తొక్కుతావా? ఏం సార్ ఆ గుమ్మానికి ఏమన్నా అంటువ్యాధులు ఉన్నాయా? కాదు, వాడు మా తమ్ముడే, కానీ మాటలు లేవు. కాబట్టి వాడింటికి వెళ్ళిన వాడు ఎవడు నా ఇంటికి రావడానికి వీల్లేదు. శరీర తత్వం రగిలిపోతూ ఉంటుంది లోపల. మిత్రులారా, మార్చుకోకపోతే యేసుక్రీస్తుని నమ్ముకున్నాను ఎవరికి చెప్పకండి దయచేసి. యేసుక్రీస్తుని నమ్ముకున్నామని బయట ఎవరికి చెప్పకండి. రహస్యంగా లోపల ఆరాధన చేసుకోండి, లోపల ప్రార్థన చేసుకోండి. నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నానని చెబుతూ శరీర తత్వాన్ని కనుక చంపకపోతే, శరీర తత్వాన్ని కనుక అణిచివేసుకోకపోతే నష్టపోతాం. అది దేవుడు చాలా దుఃఖపడుతూ చెబుతున్నమాట. అందుకని నీతిని విత్తితే హోషే గ్రంథం 10:12లో, హోషే గ్రంథం 10:12 నేను ముగించేస్తున్నాను. హోషే గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను పంటను, ప్రేమయనే కోతను మీరు కోస్తారు. నీతిని విత్తితే చదువుమా. నీతిని విత్తితే ప్రేమ అనే పంటను కోస్తారని చెప్పాడు. ప్రేమను సంపాదించుకోగలగాలి, ఇతరుల ప్రేమను పొందుకోవడానికి కారణం అవ్వాలి మన చర్య, ప్రతిచర్య అన్నీ కూడా.
మన గమనం, మన ఆలోచనలు అన్నీ కూడా ప్రేమను సంపాదించుకోవడానికి, ఆత్మీయులను సంపాదించుకోవడం కోసం. కనీసం కష్టం వస్తే మనకు ఫోన్ చేసి 2 నిమిషాలు మాట్లాడితే ఆదరణ దొరుకుద్ది అనుకునేలాగా మన మాట ఉండాలి, ఇతరుల పట్ల మన చర్యలు ఉండాలి. అవి కాకుండా మేము దేవుణ్ణి నమ్మామంటూనే ద్వేషము, అసూయలు, కోపాలు, కక్షలు. అందుకే అంటాడు, మీరు భక్షించుకుంటున్నారు ఒకరినొకరు, ఇంకా కుక్కలు అనలేదు కానీ అంటే ఒకరినొకరు తినేసుకుంటున్నారు, కొరుక్కుంటున్నారు, కరుచుకుంటున్నారు అని అన్నాడు. కుక్కలు కాకపోతే ఏంటి మరి అవి? ఒకరి పట్ల ఒకరు ద్వేషం కలిగి ఉంటున్నారు అని చెప్పాడు. ఆత్మీయులారా, భయం కలగటం లేదు. ఇలాంటి తత్వం కలిగి ప్రభువుని వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్నామంటే భయం కలగట్లేదు. ఖచ్చితంగా ఆలోచించాలి, మనం సరి చేసుకోవాలి. సరి చేసుకొని ప్రభు పాదాల చెంత ప్రభు ఇదిగో నేను ఉన్నానని చెప్పుకోగలగాలి. నిస్సిగ్గుగా మనం కఠినంగా క్రూరత్వంతో నింపబడిన అంతరంగంతో ప్రభు దగ్గరికి అలాగే వెళ్ళి ఆరాధించి, అలాగే వెళ్ళి ప్రార్థించి, అలాగే వెళ్ళి మోకరించడం దేవుడు అనుకుంటాడు ఎంత దుఃఖపడతాడు. ఇంత కఠినంగా ఉండి నా దగ్గరకు వచ్చారు, మార్పు లేకుండా మారామని చెప్పుకుంటున్నారు అని ఎంత దుఃఖపడతాడు కదా. ఆలోచించుదాం, అందరి తలలు ఉంచుదాం. ఈ మాటలను బట్టి ప్రభు వైపుకు చూద్దాం. శరీరాన్ని బట్టి విత్తితే, ఆత్మను బట్టి విత్తితే, ఎలా విత్తినా సరే ఆ పంటను మనం కోయాల్సిందే.